అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం స్పైస్ సిరీస్ లో భాగంగా డే 7 కు చేరుకున్నాం. నిన్న మనం శొంఠితో మన అగ్నిని మేల్కొన్నది చూశారు కదా. ఇప్పుడు ఆ అగ్నిని చల్లబరిచి శరీరాన్ని పునరుద్ధరించే సమయం వచ్చింది. అదే మనకు అందరికీ తెలిసిన ఫ్రూట్ ఆమ్లకి. చరక సంహితలో ఆమ్లకిని రసాయన అని అంటారు. అంటే దీర్ఘాయుషుని ఇచ్చే ఔషధం. ఇది మన శరీరాన్ని చల్లబరిచి ఓజస్‌ను పెంచుతుంది. కాలేయం, కళ్ళు, చర్మానికి కూడా శక్తినిస్తుంది. ఇప్పుడు మనం ఎంతో ఇష్టమైన అలాగే పరిచయమైన ఆమ్లకి ఫ్రూట్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చూపును మెరుగుపరుస్తుంది, జుట్టు, చర్మం అందంగా మారుస్తుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది, అలాగే ఎప్పుడూ యవ్వనంగా ఇప్పుడు దాని ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా! అది ఎలా మెయింటైన్ చేయాలో మరి తెలుసుకోరా? అయితే ఇప్పుడు మనం చిన్న చిట్కా పాటిద్దాం. రోజు ఒక ఉదయాన్నే తాజా ఉసిరికాయ లేదా ఒక చెంచా ఉసిరి పొడిని తీసుకొని వేడి నీటిలో తేనెతో పాటు తీసుకోండి. ఇది మీ శరీరాన్ని శుభ్రం చేసి చర్మాన్ని ఎప్పుడూ మెరిసేలా చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఉసిరికాయలో నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇది కణాలను రక్షిస్తుంది, కొలాజెన్‌ను పెంచుతుంది, ముడతలు రాకుండా చేస్తుంది. చూశారుగా, చిన్న ఉసిరికాయే కానీ ఎన్ని లాభాలున్నాయో. ఆమ్లకి మీ అగ్నిని చల్లబరిచి, మనసుకు ప్రశాంతాన్నిచ్చి, శరీరాన్ని ప్రకాశవంతంగా తయారు చేస్తుందో. రేపు కలుద్దాం. మంచి శరీరానికి డిటాక్స్ చేసి, జీర్ణాన్ని బలపరిచే ఒక సహజ ఔషధం గురించి. ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌ను. Like, share, subscribe.